హాయ్ అండి. ఈరోజు మనం మామిడికాయ నువ్వుల పచ్చడి తయారు చేసుకోబోతున్నామండి. ముందుగా కావాల్సిన పదార్థాలు మామిడికాయ ముక్కలు 3 kgs అండి, అండ్ ఆవు పొడి, మెంతి పొడి, సాల్ట్, కారం పొడి అండి. మనకు ఇందులో ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా వేయించి పెట్టుకున్నామండి. ఈ ఆయిల్ అనేది చల్లారినాక వేసుకోవాలి, అందుకే ముందే పోపు పెట్టుకొని వేసుకున్నాను. ఇప్పుడు మనము ఎట్లా ఇంగ్రీడియంట్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ 3 kgs ముక్కలు అన్నాం కదండి, 3 kgsకి ఒక 2 గ్లాసెస్ వరకు కారం పొడి వేసుకోండి. మనం ఏ గ్లాస్ తోటి అయితే కారం పొడి వేసుకుంటున్నామో మళ్ళీ సేమ్ అదే గ్లాస్ తోటి సాల్ట్ అండ్ నువ్వుల పొడి కూడా వేసుకోవాలి. ఆయిల్ కూడా సేమ్ అండి, చూడండి 2 గ్లాసెస్ వేసుకున్నాను. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇదే గ్లాస్ తోటి సాల్ట్ కూడా వేసుకున్నామండి. చూసారా, ఒక గ్లాసు. గ్లాసెస్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు నువ్వుల పొడి అండి, ఇది కూడా సేమ్ 2 గ్లాసెస్ వేసుకున్నామండి. నువ్వులు అనేది మంచిగా నీటిలో కడిగి మంచిగా తడిగుడ్డలో ఆరబెట్టి తర్వాత వేయించుకొని మిక్సీ పట్టాలండి. చూడండి, ఒక గ్లాసు. గ్లాసెస్ అండి. ఇప్పుడు వీటిని మంచిగా కలుపుకుందామండి. ఆవు పొడి అండి ఒక 2 పిరికిల వరకు వేసుకోండి, ఎందుకంటే ముక్క అనేది గట్టిగా ఉంటుంది. మెంతి పొడి కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. మెంతి పొడి కొద్దిగా ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే వక్క అనేది మెత్తపడుతుంది. ఆవు పొడి ఎక్కువ వేసుకోండి. ఇక్కడ కూడా నువ్వుల ఉండలు కానీ సాల్ట్ ఉండలు కానీ లేకుండా చూసుకోండి. మీకు ఏమైనా ఇలా కలిపినప్పుడు ఉండలు అనిపిస్తే మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. నాకైతే ఏమి అనిపించడం లేదు, అందుకని మిక్సీ పట్టట్లేదు. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం ఆయిల్ వేసుకున్నామండి. ఇది పోపు పెట్టానండి, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు అండ్ మెంతులు. ఇలా కలుపుకోవాలి. మంచిగా మిరియాలకి పట్టిన తర్వాత వక్కలు వేసుకోవాలండి. చాలామంది వక్కలలోనే ఉప్పు కారం వేసుకుంటారు, అలా వేస్తే టేస్ట్ ఉండదు. ఇలా వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇలా కూడా మీరు.
ఇప్పుడు మనం